హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఏజేటి ఆంధ్ర వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా జ్యూసీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. ఒక్క నీటి చుక్క కూడా వేయకుండా చాలా గ్రేవీగా చేసుకోవచ్చు ఈ కర్రీని. వీడియోని చివరిదాకా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ప్రాసెస్ చూద్దామా. ముందుగా వచ్చేసి ఈ చికెన్లో గ్రేవీ కోసం వచ్చేసి ఒక 2 టమాటాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి, 3 యాలకులు, కొన్ని లవంగాలు, కొద్దిగా చెక్క, వీటన్నింటినీ మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా పేస్ట్ ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది అనమాట గ్రేవీ. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం వచ్చేసి ఒక బౌల్ పెట్టుకున్న, స్టవ్ ఆన్ చేసుకుని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న. మనం ఎంత చికెన్ తీసుకుంటున్నామో సరిపడా తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి. ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అంత పేస్ట్ని వేసేయాలి. ఇందులోకే మొత్తం చికెన్కి సరిపడా సాల్టు, పసుపు, కారం కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కారం స్పైసీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటి వేసి బాగా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ టైంలో మొత్తం చికెన్కి పట్టే విధంగా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా వాటర్ వచ్చేసి ఉంటాయి చికెన్ నుంచి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ ప్లేట్ మూచి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని మళ్ళా మూత పెట్టి మగ్గించుకోవాలి. మొత్తం ఈ ప్రాసెస్ చేసేకి నాకు 1/2 అవర్ పట్టింది. ఈ విధంగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చికెను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెను తయారైనట్టే. ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీ యమ్మీ చికెన్ గ్రేవీ తయారైంది.